హాయ్ లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కింద కామెంట్స్ చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఒక రిక్వెస్టెడ్ వీడియో చేయబోతున్నాను అన్నమాట. చాలా రోజుల కిందట ఒక అమ్మాయి నన్ను అడిగింది, అక్క కేష్ కింగ్ హెయిర్ ఆయిల్ గురించి కూడా ఒక రివ్యూ చూపించండి ప్లీజ్ అని చెప్పి అడిగింది. సో ఈ రోజు నేను ఆ ఆయిల్ గురించి రివ్యూ చూపించబోతున్నాను అన్నమాట. నేను తెప్పించేసాను కేష్ కింగ్ హెయిర్ ఆయిల్. చూసారు కదా, దీని ఇన్నర్ ప్యాకేజింగ్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. చూసారు కదా, దాని ఇన్నర్ ప్యాకేజింగ్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఒక మన గ్రీన్ కలర్ బాటిల్ తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్ అండి. దీని అవుటర్ ప్యాకేజింగ్ అనేది మిస్ అయిపోయింది. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఫినిష్ అవచ్చింది అనమాట. అండ్ ఇది ఒక్కసారే వాడాను ఆయిల్. అమ్మ వాళ్ళు వాడుతున్నారు ఈ ఆయిల్, చాలా బాగుందని చెప్పింది మమ్మీ. ఇందులేక హెయిర్ ఆయిల్ కన్నా ఈ కేష్ కింగ్ హెయిర్ ఆయిల్ నచ్చిందని చెప్పింది మమ్మీ అయితే నాకు. అండ్ నేనైతే దీన్ని ఒక్కసారి కూడా యూజ్ చేయలేదండి. నాకు ఇది ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను యూజ్ చేస్తుంటే మంచిగా చెప్పేదాన్నేమో రివ్యూ. అండ్ చూసారు కదా, దీని అవుటర్ ప్యాకేజింగ్ వచ్చి ఇలా వచ్చింది, ఇన్నర్ ప్యాకేజింగ్ వచ్చి ఇలా వచ్చింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 160 రూపీస్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 160 రూపీస్. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి 100 ml అన్నమాట. మనకి ఒక క్యాప్ కూడా ఇచ్చాడు, ఇక్కడ ఒక క్యాప్ ఇచ్చాడు, అలాగే మనకి సపరేట్గా ఇంకో క్యాప్ కూడా ఇచ్చాడు ఇలా కోమ్ టైప్లో అన్నమాట. మనకి ఇందులేక హెయిర్ ఆయిల్కి అయితే ఈ కోంబ్ అనేది కొద్దిగా పెద్దగా వస్తుంది, కానీ ఈ కేష్ కింగ్ హెయిర్ ఆయిల్కి మనకి చిన్న కోంబే ఇచ్చాడు అనమాట. ఓన్లీ 5 వచ్చాయి, దానికి ఒక 10 వస్తాయి అనుకుంటా ఇందులేకకి. అండ్ దీని ఆయిల్ స్మెల్ మాత్రం అంత ఘాటుగా అయితే ఏమీ లేదు, నార్మల్ స్మెల్ లాగా ఉంది. డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ మీకు తెలిసినట్లయితే ఇంచుమించు అలానే ఉందన్నమాట. దీని స్మెల్ అంత ఘాటుగా ఏమీ లేదు, అంత బాగుంది అని చెప్పడానికి కూడా ఏమీ లేదు. అండ్ ఇది చాలా పల్చగానే ఉంది ఆయిల్. ఇందులేక హెయిర్ ఆయిల్ అనుకోండి మనకి కొద్దిగా చిక్కగా వచ్చిందనమాట. అంటే మనకి ఆ ఆయిల్ వాష్ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది అనమాట. కొద్దిగా చిక్కగా ఉంటుంది. మనకి ఆముదం ఎట్లయితే ఉంటుందో అలా ఉంటుంది ఇందులేక హెయిర్ ఆయిల్. బట్ ఇది మాత్రం కొద్దిగా పల్చగానే ఉంది, అంత థిక్గా అయితే ఏమీ లేదు. మనం ఇది అప్లై చేసుకొని హెయిర్ని వాష్ చేసుకున్న తర్వాత మన హెయిర్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే బౌన్సీగా కూడా ఉంటుంది. చూసారు కదా, బౌన్సీగా కూడా ఉంటుందన్నమాట. బాగుంది. ఒక్క యూస్కి అయితే నాకైతే బాగానే అనిపించింది. బట్ దీన్ని పూర్తిగా యూజ్ చేయలేదు కాబట్టి ఇది పూర్తి మంచి రిజల్ట్ ఇస్తుందని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పలేను. కానీ మమ్మీ వాళ్ళు అయితే ఇది వచ్చేసి సెకండ్ బాటిల్ వాడుతున్నారు. మమ్మీ వాళ్ళు చాలా బాగుంది అని చెప్పేసి చెప్పారనమాట. మీరు ఈ ఆయిల్ని డైలీ వాడచ్చు, డైలీ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. కానీ ఇందులేక హెయిర్ ఆయిల్ ఏంటి అంటే 3 days తర్వాత ఖచ్చితంగా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఆయిల్ని. బట్ ఈ ఆయిల్ అలా కాదు, మనం డైలీ అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ మీద ఆయిల్ అలా అప్లై చేస్తూ ఉండొచ్చు, ఏం పర్వాలేదు. బట్ 15 daysకి ఒకసారి మాత్రం మనం హెడ్ బాత్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి కదా. కనీసం వీక్లీ ఒకసారైనా మనం హెడ్ బాత్ అనేది చేస్తూ ఉండాలి. స్మెల్ అయితే బాగుంది. ఇందులోకి హెయిర్ ఆయిల్ ఏంటి అంటే స్మెల్ చాలా ఘాటుగా ఉంటుందన్నమాట. ఘాటుగా ఉండి అది కొద్దిగా ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఇందులేక హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది అనమాట. స్మెల్ వస్తుందేమో, అవతల వాళ్ళు మన స్మెల్ చూసి అసహించుకుంటారేమో అన్న భయం కూడా ఉంటుంది. ఇది అంత స్మెల్ లేదు, నార్మల్గా ఉంది. అండ్ ఈ కోమ్ పెట్టి చూపిస్తాను మీకు. ఓన్లీ మనకి 5 ఇచ్చాడు ఇవి. అండ్ మనం ఈ క్యాప్ తీసేసి, ఇందులేక హెయిర్ ఆయిల్కి ఓన్లీ కోంబ్ ఒకటి వేస్తాడు, మనకి మాత్రం 2 క్యాప్స్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ మనం ఈ క్యాప్ తీసేసుకొని ఈ క్యాప్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని ప్యాకేజింగ్ వచ్చేసి నాకు ఎలా అనిపించింది అంటే, పతంజలి ఆయిల్ ఉంటుంది కదా, కేష్ కాంతి ఆయిల్ ఉంటుంది కదా, ఇంచుమించు అలానే ఉందన్నమాట దీని ప్యాకేజింగ్ అనేది. ఓకేనా, చూసారా కోంబ్ అనేది ఇలా వచ్చింది. మనకి పతంజలి కేష్ కాంతి ఆయిల్ కూడా ప్యాకేజింగ్ అనేది ఇలానే వస్తుంది, కాకపోతే అది ట్రాన్స్పరెంట్ కలర్లో వస్తుంది బాటిల్. ఇది మనకి గ్రీన్ కలర్లో అనేది వచ్చిందనమాట. అండ్ మనకి ఈ ఓన్లీ మిడిల్ దాంట్లోంచే ఆయిల్ డ్రాప్స్ అనేవి వస్తున్నాయి, 2 edgesలోంచి రావట్లేదు. చూసారు కదా, ఓన్లీ మిడిల్లోంచే వస్తుందన్నమాట ఆయిల్. ఈ 3 దాంట్లోంచే వస్తున్నాయి, ఈ 2 edgesలోంచి ఆయిల్ అయితే రావట్లేదు. అండ్ మనం ఎలా అయితే ఇందులేక హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటామో అలానే ఈ హెయిర్ ఆయిల్ని కూడా అప్లై చేసుకుంటాం అనమాట యాజ్ యూజువల్గా. అండ్ నా ఫ్రంట్లో ఆల్రెడీ ఆయిల్ అయిపోయింది నా హ్యాండ్.
అండ్ అంత జిడ్డుగా అయితే ఏమీ లేదు, నార్మల్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది, చాలా లైట్గానే ఉంది. మనకి ఇందులేక హెయిర్ ఆయిల్ అయితే చాలా జిడ్డుగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నా హ్యాండ్ మీద ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను మీకు. కనిపించిందా? ఓన్లీ 3 లైన్సే పడుతున్నాయి, చూసారు కదా, ఓన్లీ 3 లైన్సే పడుతున్నాయి, 3 వస్తున్నాయి, ఇంకా 2 మిగతావి రావట్లేదు. అండ్ మనకి ఇందులేక అయితే పూర్తిగా అన్నీ వస్తాయి అన్నమాట. దీన్ని అప్లై చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే ఇవి తక్కువ ఉన్నాయి కదా, 3 ఉన్నాయి కదా, కొద్దిగా టైం పడుతుంది మనం పూర్తిగా మన హెయిర్ అంతా అప్లై చేసుకోవడానికి. అండ్ ఇది రీజనబుల్ ప్రైస్లోనే ఉంది, ప్రతి ఒక్కరు కూడా బై చేసుకోవచ్చు. 100 ml 160 రూపీస్ అంటే ఓకే, పర్వాలేదు నా దృష్టిలో అయితే. బట్ ఇందులేక అయితే మాత్రం 100 ml వచ్చేసి 400 ఇలా ఉంది కదా, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం భరించడం కష్టమే కొద్దిగా, అంత కాస్ట్ అయితే ఓన్లీ ఆయిల్ కోసం. అండ్ మీరు అయితే ఆయిల్ వాడచ్చు, బాగుంది. మనకి కేష్ కింగ్లో షాంపూస్ కూడా దొరుకుతాయి, కావాలంటే మీరు ఆయిల్ వాడుతూ షాంపూస్ కూడా వాడచ్చు అన్నమాట. మనకి ఆయిల్ కూడా గ్రీన్ కలర్లోనే వచ్చిందండి, లైట్ డాబర్ ఆమ్లా ఏ కలర్ అయితే వస్తుందో ఇది కూడా అదే కలర్లో వచ్చింది. అండ్ ఇది పూర్తిగా న్యాచురల్ అని చెప్పారు. ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ అని కూడా ఇక్కడ మనకి రాశారు, ఓకేనా. ఆయుర్వేదిక్ మెడిసిన్ అని కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. స్కాల్ప్ అండ్ హెయిర్ మెడిసిన్ ఆయుర్వేదిక్ ఆయిల్, ఓకేనా. ఆయుర్వేదిక్ అంట ఇది, సో న్యాచురల్ కాబట్టి ఈ మధ్య మ్యాక్సిమం న్యాచురల్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ ఇక హాల్మార్క్ కూడా ఇచ్చారు, ఎవరిదో మనకు అంత ఐడియా లేదు. సో ఇదన్నమాట నా రివ్యూ. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో చెప్పండి. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను కింద కామెంట్స్లో అడగడం మాత్రం మర్చిపోకండి. నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్.